పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా బంటిమిల్లి మండలం బంటిమిల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కోట రంజిత్ కుమార్ గారు పాడి పంటల ఛానల్ కి విచ్చేశారు. రంజిత్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం. వీరు గత కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముందుగా ప్రకృతి వ్యవసాయ వరి సాగు విధానాలు, వరిలో వీరు ఆచరించే యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు. నమస్కారం అండి. నా పేరు రంజిత్ కుమార్, బంటిమిల్లి, కృష్ణా జిల్లా. నేను గత 9 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో వివిధ రకాలైన దేశీ విత్తనాలు పండిస్తున్నాను. దాంతోపాటు కొన్ని రకాల హైబ్రిడ్ రకాలు కూడా నూతన విత్తనాలని ఉత్పత్తి చేస్తూ పండిస్తున్నాను. దీంట్లో భాగంగా మొదటగా ఈ హైబ్రిడ్ రకాలు అనేవి ప్రకృతి వ్యవసాయంలో చేసే దేశీ విత్తనాలతో పాటుగా చేస్తున్నాను. ఎందుకంటే దేశీ విత్తనాలు అనేవి 9 నెలలు మాగబెట్టిన తర్వాత మాత్రమే ఎవరైనా కానీ బియ్యంగా చేసుకుని మన ఆహారంగా తీసుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే ఈ హైబ్రిడ్ రకాలు ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో ఖర్చులకి మనకి కొంచెం వెనకాల సపోర్ట్ కావాలనుకుంటే ఈ హైబ్రిడ్ రకాలని వెంటనే మిల్లర్స్ కొంటారు కాబట్టి అమౌంట్ కూడా మనకి తొందరగా బ్యాంకులో అకౌంట్లో పడుతుంది కాబట్టి ఈ హైబ్రిడ్ రకాలను కూడా పండించడం జరుగుతుంది. మొదటగా మనం నేలని సిద్ధం చేసుకోవడం కోసం PMDS అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతిలో వివిధ రకాల గింజలు అంటే జీలుగా, జనుము, మినువులు, పెసలు, ఉలవలు, బొబ్బర్లు, శనగలు, అట్లాగే వాటితో పాటు నూనె గింజలైన నువ్వులు, వేరుశెనగలు, అట్లాగే పల్సెస్ అంటే మిల్లెట్స్ రకాలు, జొన్న, సజ్జ, రాగి అట్లాంటి గింజలు ఇవన్నీ కూడా కలిపి మొత్తం 28 రకాల విత్తనాలన్నీ కలిపి ఎకరానికి 15 కేజీలు వెదపెట్టుకుని తొలకరి జల్లులు పడిన వెంటనే వెదపెట్టి దుక్కు దున్నుకున్నట్లయితే మంచిగా మొక్కలు వస్తాయి. వచ్చినప్పుడు 30 నుంచి 40 రోజుల టైంలో పూత వస్తుంది. ఆ పూత టైంలో పొలాన్ని దుక్కు దున్నుకుని దాంట్లో వేస్ట్ డీకంపోజర్ వేసి దాన్ని కలిగి దున్నుకుని మళ్ళీ ఈ లోపు మనం విత్తన రకాలు ఏదైతే మనం నారుమడి పోసుకుంటున్నామో వాటన్నిటిని కూడా బీజామృతంలో విత్తన శుద్ధి చేసుకుంటాం. విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మొక్క తొలి దశలో వచ్చే తెగుళ్ళు కానీ పురుగుల బారిన కానీ పడకుండా ఉంటుంది మొక్క. దానికి అనుగుణంగా మనం ముందుగానే నేలని సిద్ధం చేసుకున్నాం కాబట్టి మొక్క ఏపుగా పెరుగుతుంది, మనకి నారుమడి త్వరగా సిద్ధమవుతుంది అనమాట. అట్లానే ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన సమస్య కలుపు. విష రసాయనాలు వాడి కలుపు మందులు వాడి కలుపుని నిర్మూలించం కాబట్టి దీనిని నిర్మూలించడం కోసం కంపల్సరీ ప్రకృతి వ్యవసాయంలో నాటు పద్ధతిలోనే చేసుకున్నట్లయితే మనకి కలుపు తీసుకోవడానికి సులువుగా ఉంటుంది. మనుషుల్ని పెట్టిన మిషన్లతో కోనోమీటర్ కానీ అట్లాగే యంత్రాల ద్వారా కూడా మనం కలుపుని తీసుకోవచ్చు. అప్పుడు వరుసల మధ్యన కలుపు తీసుకోవడానికి సులువుగా ఉంటుంది. దానికి అనుగుణంగా వేరే బయట రాష్ట్రాల నుంచి వచ్చే వారికైనా లేకపోతే మన లోకల్ వాళ్ళకైనా కానీ నాట్లేసే పద్ధతిలో తాళి సహాయంతో లేకపోతే కర్రల సహాయంతో వరుసల మధ్యన నాట్లేసుకున్నట్లయితే మనం కలుపు తీసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఎవరైతే నారుమడి పోసి నాట్లు వేయలేని పరిస్థితిలో డ్రమ్ సీడర్ ఉంటుంది. డ్రమ్ సీడర్తో కూడా మనం వరుసలుగా విత్తనాలు కానీ నాటుకున్నట్లయితే కలుపు మొక్కలు మొలిచిన తర్వాత కలుపు నివారించుకోవడానికి మనకి సులువుగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయ వరి సాగు విధానాలు, కలుపు యాజమాన్య పద్ధతుల గురించి చక్కగా తెలియజేశారు. ధన్యవాదములండి. ధన్యవాదాలు.